హలాల్ అంటే ఏంటి? ఉమ్ము ఊస్తారు, తూక్ అంటారు దాన్ని. మేడారం జాతరకి ఎవరు వస్తారండి? భక్తులు వస్తారు. భక్తులు వచ్చిన చోట ఈ ఉమ్ము వేసేటటువంటి ఆహార పదార్థాల మీద ఉమ్ము వేయడం అనేటటువంటిది నిషిద్ధము. హలాల్ అనేటటువంటిది నిషిద్ధం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీరు హలాల్ గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు చాలా బాధేస్తుంది మేడం. నేనేమంటానంటే మేడం, బ్రెడ్లో కానీ ఇంకో ఒక వస్తువు కానీ ఏ వస్తువులైనా కానీ ముస్లిమ్స్ ఇలా ఉమ్ము వేయడం మేడం. హలాల్ ఇది కాదు మేడం. ఎంగిలి ఉమ్మీయడము ఇది కాదు మేడం. హలాల్ అంటే ఏంటిదంటే తెలుసా మేడం? ఒక గొర్రె, ఒక మేక కానీ ఒక కోడి కానీ ఇవి జంతువులు ఏదైతే తింటారో వాళ్ళని మాత్రమే ఏం చేస్తారంటే ముస్లిమ్స్ ఏం మేడం, నోట్లకి 3 సార్లు బిస్మిల్లాహి రహమాని రహీం అని చదివి నీళ్ళు పోసిన తర్వాత బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చదివి అల్లాహ్ పేరు తలుసుకునే జవ చేస్తారు. దీనికి మించి ఇంకేం చేయరు మేడం. తెలుసుకున్నాడు మేడం. తెలియకపోతే గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే వస్తుంది హలాల్ అంటే ఏంటి అనేది. మీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి మేడం. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడేంటే నన్ను క్షమించండి మేడం. జై హింద్, జై భారత్.